ఈకర్ రేసు కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతుందని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని విమర్శించిన రేవంత్ ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు. ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని సీఎం కోరుకున్నారు. అవినీతి పరుల ఆస్తులు జప్తు చేస్తానని గతంలో ఆయన అన్నారు. ఇప్పుడు గవర్నర్ అనుమతిచ్చారు. సీఎం ఏం చేస్తారో చూడాలని బండి సంజయ్ నిలదీశారు. అర్బన్ నక్సలైట్లు చిన్నపిల్లలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నానని అన్నారు. దేవుడు కరుణించి రాజమౌళి దేవుడని నమ్మే విధంగా మార్చి ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నానని సెటైర్లు వేశారు. అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఒకవైపు ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కాల్స్తా అంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమైంది మాకు అభివృద్ధి, సంక్షేమము, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారని. అది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇయ్యొద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందం తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా ఇంత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు? 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు? భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైతు భరోసా ఇచ్చిండా? రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిరా? ఆయన ఆలోచన, ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా.